హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ షనాజ్. ఈరోజు వీడియోలో నేను డీటాక్స్ డ్రింక్ గురించి చెప్పబోతున్నానండి. ఈ డీటాక్స్ డ్రింక్ వెయిట్ లాస్ కోసమే కాదు, షుగర్ ఉండే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్. అండ్ ఇన్ ద సేమ్ వే లాక్టేషన్ మదర్స్ ఉంటారు కదా, పిల్ల తల్లులు, వాళ్ళకి పాలు బాగా ఉత్పత్తి కావాలన్నా కూడా ఈ డీటాక్స్ డ్రింక్ని యూస్ చేయొచ్చండి. చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి మాకు లెగ్ పెయిన్స్ ఉన్నాయి, మేము వర్కౌట్స్ చేయలేము అంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్. అండ్ వెయిట్ లాస్ అవ్వడం చాలా ఈజీ అండి. దయచేసి దాని గురించి స్ట్రెస్ తీసుకోవద్దు. చాలామంది మెసేజ్ చేస్తున్నారు వెయిట్ లాస్ అవ్వడానికి మేము చాలా స్ట్రగుల్ అవుతున్నామని. మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి, డైట్ వీడియోస్, వర్కౌట్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేశాను, అవి చూసేయండి ఒకసారి. డీటాక్స్ డ్రింక్ వలన యూజెస్ ఏంటి అని అంటే, ఫస్ట్ దీంట్లో జీలకర్ర వేస్తామండి. జీలకర్రలో మనకి డైజెషన్ బాగా అయ్యే గుణం ఉంటుందని మనకు ఆల్రెడీ తెలిసిందే. అండ్ మన మెటబాలిజంని బూస్ట్ చేస్తుందండి జీలకర్ర అనేది. మెటబాలిజం బూస్ట్ చేయడం వల్ల క్యాలరీస్ అనేది ఎక్కువ బర్న్ అవుతాయి. మీరు ఈ జీరా వాటర్ ఇలాంటివి తాగి ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఎక్సర్సైజ్ చేయకపోయినా కానీ ఈ జీరా అండ్ మెంతులు వాటర్ మనం తాగడం వల్ల క్యాలరీస్ అనేది బాగా బర్న్ అయ్యి మనకి ఎటువంటి ప్రమేయం లేకుండానే ఫ్యాట్ లాస్ అవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇన్ ద సేమ్ వే ఈ జీలకర్ర వల్ల మెటబాలిజం ఎక్కువగా బూస్ట్ అవ్వడమే కాదు, జీరాల్లోని ఎంజైమ్స్ వల్ల మనకి ఆకలిని తగ్గించే గుణం కూడా ఉంటుందండి. అండ్ ఇన్ ద సేమ్ వే నైట్ అంతా మన స్టమక్ ఎంటీగా ఉంటుంది కదా, మనం డే బిఫోర్ మనం ఏదైతే ఫుడ్ అంతా తిన్నామో అది అంతా అరిగించడానికి నైట్ అంతా మనకు ప్రాసెస్ అనేది అవుతుంది. సో ఇన్ కేస్ ఏదైనా మలినాలు ఉన్నా, టాక్సిన్స్ ఉన్నా మన పేగుల్లో, అది అంతా ప్రతిరోజు మార్నింగ్ మనకు క్లీన్ అయిపోవాలి అంటే ఇలాంటి ఒక డీటాక్స్ డ్రింక్ని మన డే టు డే లైఫ్లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. అండ్ ఇన్ ద సేమ్ వే దీంట్లో మెంతులు కూడా వేస్తాము. డయాబెటీస్ ఉండే వాళ్ళకి ఈ డీటాక్స్ డ్రింక్స్ అలా బాగా యూస్ఫుల్ అవుద్ది అని ఎందుకన్నానంటే, ఈ మెంతుల్లో మనకి షుగర్లో బ్లడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వకుండా హెల్ప్ చేసే ఎంజైమ్స్ ఉంటాయి. సో ఈ జీరా అండ్ మెంతులు వాటర్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు డే టు డే లైఫ్లో ఇన్కార్పొరేట్ చేసుకోండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళే కాదు, వెయిట్ లాస్ అవసరం లేని వాళ్ళు కూడా ఈ డ్రింక్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో దట్ మన డే టు డే లైఫ్లో ఎప్పుడైనా కార్బోహైడ్రేట్ ఎక్కువ తిన్నా మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది స్పైక్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వీడియో. ఎలా చేయాలి ఏంది అనేది నేను చూపిస్తాను. రైట్, సో చూసారు కదండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లో నేను ఒక స్పూన్ జీరా, ఒక స్పూన్ మెంతులు, అండ్ మీ దగ్గర వామ్ ఉంటే వామ్ కూడా వేసుకోవచ్చు. వామ్ అయితే కంపల్సరీ కాదండి, మీ దగ్గర ఉంటేనే వేసుకోండి. దానివల్ల ఇంకొంచెం అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి, బట్ మెయిన్గా అయితే జీరా అండ్ మెంతులు. సో చూసేద్దాం. ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు తీసుకున్నాం కదా. ఇది నేను 2 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. సో 2 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. సెకండ్ గ్లాస్ వాటర్. స్టవ్ ఆన్ చేసుకొని చూసాం కదా, జస్ట్ ఇది ఒక 2 మినిట్స్ ఇలా వదిలేసేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. మీ డీటాక్సింగ్ రెడీ అయినట్టే. నైట్ అంతా ఇది ఓవర్ నైట్ ఇలా లెఫ్ట్ చేయండి. మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా సోక్ చేసేసామంటే ఎర్లీ మార్నింగ్ మనకు లేవగానే ఈ డీటాక్స్ డ్రింక్ అనేది రెడీ అవుతుంది. ఇన్ కేస్ సమ్మర్ అయితే అలానే తాగేసేయచ్చు. ఇలా వింటర్ సీజన్స్ అయితే కొంచెం మరీ చల్లగా ఉంటే తాగలేము కాబట్టి మళ్ళీ కొంచెం వేడి చేసుకున్నామంటే మంచి లూక్వామ్ వాటర్ తాగడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి వెయిట్ లాస్కి. మనకి వెయిట్ లాస్ ఈజీ అవ్వడమే కాదండి, మన థ్రోట్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, పేగుల్లో ఏదైనా మలినాలు ఉన్నా, టాక్సిన్స్ ఉన్నా మొత్తం క్లీన్ అవుతాయి. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయి ఉన్నట్టయితే మీకు వెయిట్ లాస్ జర్నీ అనేది ఇంకా ఈజీ అవుతుంది అనమాట. దేన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదండి. అంటే దోశ బ్యాటర్ ఇలాగా, చపాతీ పిండి ఇలాగా అని అంటే ఇవన్నీ ఫాలో అవ్వాలా అంటే అన్నీ ఫాలో అయితే మీ వెయిట్ లాస్ ఇంకా ఈజీ అవుతుంది. ఇన్ కేస్ ప్రతిదీ ఫాలో అవడానికి టఫ్గా ఉంటే స్టార్టింగ్ స్టేజెస్లో మీరు ఉన్నట్లయితే ఇలాంటి ఒక చిన్న చిన్న సింపుల్గా ఉన్న డీటాక్స్ డ్రింక్ ఇలాంటి వాటితో స్టార్ట్ చేసి చిన్నగా మీ జర్నీని ఒక్కదాని తర్వాత ఒకటి స్టార్ట్ చేయటం ట్రై చేయండి. ఈ డీటాక్స్ డ్రింక్ మాత్రం చాలా ఈజీ, చాలా సింపుల్, ఎవరైనా చేసుకోవచ్చు. హాస్టల్స్లో ఉండే వాళ్ళైనా, నాలాగా హౌస్ వైఫ్స్ అయినా, లేదా వర్కింగ్ ఉమెన్ అయినా. ఎంత టైం తీసుకుందండి చూస్తున్నారు కదా. సో డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి 1 మంత్ మీకు ఏదైనా రిజల్ట్ వస్తే నాకు మళ్ళీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చూసారు కదా వీడియో ఎంత సింపుల్, జస్ట్ 2 మినిట్స్ కూడా పట్టలేదు, 30 సెకండ్స్లో చేసేసుకోవచ్చు. జస్ట్ ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు యాడ్ చేసి దాంట్లో వాటర్ బాయిల్ చేసేసి ఒక 2 మినిట్స్ బాయిల్ చేసేసి దాన్ని ఓవర్ నైట్ అంతా అలానే సోక్ చేసామంటే ఎర్లీ మార్నింగ్ మనం లేవగానే కొంచెం ఫ్రెష్ అయిపోయి 1 గ్లాస్ ఈ వాటర్ తీసుకొని
తర్వాత అట్లీస్ట్ ఒక హాఫ్ లీటర్ వాటర్ అయినా తాగడానికి ట్రై చేసి ఒక 1 అవర్ గ్యాప్ తోటి మనం బ్రేక్‌ఫాస్ట్ తినడం వల్ల ఈజీగా మంత్లీ 5 కేజెస్ తగ్గొచ్చండి. ఎటువంటి ఎక్సర్సైజ్ లేకుండా. జస్ట్ సింపుల్ వాకింగ్ అండ్ ఈ డీటాక్స్ డ్రింక్ ట్రై చేయండి. ఒక 1 మంత్ కంటిన్యూయస్‌గా చూసి ట్రై చేయండి. రిజల్ట్ మీకే అర్థమవుతుంది. అండ్ ఇన్ ద సేమ్ వే ఈ డీటాక్స్ డ్రింక్ ఓన్లీ వెయిట్ లాస్ కోసమే కాదండి. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్‌ఫుల్. మీరు ఈ డీటాక్స్ డ్రింక్ ట్రై చేస్తూ ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నట్టయితే సింపుల్ వాకింగ్ చేయాలి అన్నా కదా! ఆ వాకింగ్ నార్మల్ వాక్ కాదండి. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా రోజు మొత్తంలో మార్నింగ్ 15 మినిట్స్ గానీ, ఈవినింగ్ 15 మినిట్స్ గానీ, లేదా మీకు కుదిరినప్పుడు ఒకటేసారి హాఫ్ అన్ అవర్ గానీ బ్రిస్క్ వాక్ అంటే హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. నార్మల్ వాక్ కాదండి. బ్రిస్క్ వాక్ అంటున్నాను. సో దట్ బ్రిస్క్ వాక్ అంటే నార్మల్‌గా మనం ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ లేదా ఫోన్ మాట్లాడుతూ మాట్లాడే వాక్ కాదు. అన్నీ పక్కన పెట్టేసి వాకింగ్ మీదే కాన్సంట్రేషన్ పెట్టేసి ఫాస్ట్‌గా వాక్ చేయాలి. కొంచెం దగ్గరగా జాగింగ్ లాగా ఉండాలి ఆ వాక్ అనేది. అలాంటి వాక్ చేస్తూ ఇలాంటి డీటాక్స్ డ్రింక్ తాగితే ఈజీగా మంత్లీ 5 కేజెస్ తగ్గుతాము. నేను నా లైఫ్‌లో ఈ వెయిట్ లాస్ జర్నీలో 1 ½ ఇయర్ నుంచి ఈ డీటాక్స్ డ్రింక్ ట్రై చేస్తున్నాను. అన్ని టైమ్స్‌లో ఎక్సర్సైజ్ చేసే అంత టైం ఉండదు. ఒక్కోసారి ఫ్యామిలీలో కొన్ని ఇష్యూస్ గానీ, ఏ పిల్లలకి హెల్త్ బాలేకపోవడం ఇలాంటివి ఏదో ఒక దాని వల్ల ఎక్సర్సైజ్ చేసేదానికి ప్రతిరోజు కుదరదు. అలాంటి టైంలో నేను 1 మంత్ ఏం చేశానంటే బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ ఈ డీటాక్స్ డ్రింక్ కూడా తీసుకునేదాన్ని. సో నేనేమి ఎక్సర్సైజ్ చేయకుండానే ఆ మంత్ నేను బాగా వెయిట్ లాస్ అయ్యాను. సో నాకు అర్థమైంది ఏంటంటే బ్యాలెన్స్‌డ్ డైట్ అనేది ముఖ్యం. నువ్వు బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకుంటూ, ఈ డీటాక్స్ డ్రింక్స్ తీసుకుంటూ, చిన్న వాకింగ్, బ్రిస్క్ వాక్ నువ్వు గిన లైఫ్‌లో ఇన్కార్పొరేట్ చేసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. ఇది చిన్న వయసు వాళ్ళకే కాదు, పెద్ద వయసు వాళ్ళకి కూడా బాగా హెల్ప్‌ఫుల్. మీ బ్లడ్‌లో షుగర్ లెవెల్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఫ్యాట్ అనేది ఎక్కువ స్టోర్ అవుతుంది కార్టిజాల్ లెవెల్స్ వల్ల. సో ఈ డీటాక్స్ ఖచ్చితంగా ట్రై చేయండి.